హలో గైస్, కింగ్డమ్ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిండనూరి, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. సూరి, శివ ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ట్రైలర్ కథ విశేషానికి వచ్చేస్తే ఎమర్జెన్సీ ఆపరేషన్, నువ్వు స్పైగా మారాలి, ఊరు, మీ అమ్మని, అదేవిధంగా నీ ఉద్యోగాన్ని అన్నిటినీ వదులుకోవాలి. స్పై టీమ్కి లీడర్ వచ్చేసి శివ, మీ అన్న. ఇక్కడ తెలుసుకోవచ్చు అన్న తమ్ముల యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత అన్న తమ్ముడు ఎలా కలుసుకుంటారు, ఎమోషన్ ఎలా ఫామ్ అవుతుంది, యుద్ధం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా స్పైగా ఎంటర్ అయినాక ఎదుర్కోబోయే పరిస్థితులు, కలుసుకోబోయే మనుషులు, విచిత్రమైన వాతావరణం, స్పైగా ఎంటర్ అయినాక ఏం జరగబోతుంది అనేది ఈ సినిమా కథ. ఎందుకు స్పైగా ఎంటర్ అవుతున్నాడు, అసలు ఏం జరిగింది, శివ అనే క్యారెక్టర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్ ఎందుకు అనేది సినిమాలో ఉండబోతుంది. అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమాకి వెళ్ళకుండా ఆపలేదు భయ్య, ఏ అడ్డంకులు వచ్చినా సినిమాకి వెళ్ళాలి అనే పిక్చర్లా ఉంది. అదేవిధంగా అనిరుద్ బీజిఎం, సాంగ్స్ మాత్రం పీక్స్లోనే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతుంది. కింగ్డమ్ అనే సినిమాతో విజయ్ దేవరకొండ అవార్డు కొట్టాడా అనేది సెకండరీ రీజన్ అని చెప్పుకోవచ్చు. కానీ సినిమా కథ, సినిమా స్క్రీన్ ప్లే చూస్తుంటే గౌతమ్ తిన్ననూరుకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పే రోజు వస్తుందని నాకు అనిపిస్తుంది 31 తారీఖు నాడు. అదేవిధంగా ఈ సినిమా కథ, ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేస్తూ విశేషానికి వచ్చేస్తుంటే, ట్రైలర్ చూస్తున్న కొద్దిగా 2 నిమిషాలు ఉంది ఆ ట్రైలర్, దాదాపు సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడైతే మన హీరో అన్నని కలుసుకుంటాడో అక్కడ దాకా ఇంటర్వెల్, దాని తర్వాత సెకండ్ హాఫ్ లాగా అనిపించింది నాకైతే. సినిమా గిట్ట అలానే ఉండబోతుందా అనేది ఒక ప్రశ్న నాలో మొదలైంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా కథ ఎలా ఉండబోతుంది మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. మరి మీ అందరికి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేస్తాను. నా మాటలు మీ అందరికి ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.